బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేసరపల్లి దగ్గర పోలీసుల తీరుతో ఓ యువకుడు మృతి చెందాడు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ కానిస్టేబుల్ వేగంగా వెళ్తున్న బైక్ను ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి బైక్ బొలేరాను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్ పై ఇద్దరు యువకులున్నారు. ఈ ప్రమాదంలో ప్రణయ్ అనే యువకుడు స్పాట్లో మృతి చెందాడు. అతని సోదరుడికి గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసుల అత్యుత్సాహమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేసరపల్లి దగ్గర పోలీసుల తీరుతో ఓ యువకుడు మృతి చెందాడు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కానిస్టేబుల్ వేగంగా వెళ్తున్న బైక్ను ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి బైక్ బొలేరాను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్ పై ఇద్దరు యువకులున్నారు. ఈ ప్రమాదంలో ప్రణయ్ అనే యువకుడు స్పాట్లో మృతి చెందాడు. అతని సోదరుడికి గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసుల అత్యుత్సాహమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో అయితే పోలీసుల అత్యుత్సాహానికి ఒక యువకుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఈ రోడ్డు ప్రమాదం చాలా ఒక అసమానీయ ఘటనగా కనిపిస్తుంది. అంటే రోడ్డు ప్రమాదాలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదం అయితే గనక దానికి భిన్నంగా పోలీసులు ఏదైతే తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్ చేయడానికి ఆపుతారని భయంతో యువకుడు కంగారు పడి భయపడి యూటర్న్ తీసుకోవడంతో అకస్మాత్తుగా మరో వాహనం దాన్ని ఢీకొని చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా అయితే కనుక కనిపిస్తుంది శ్రావణి. ఇది కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఈ యువకులది కేసరపల్లి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ప్రణయ్, కౌశిక్ అనే అతను. ఈ ప్రణయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విజయవాడలో. వాళ్ళ తమ్ముడు కూడా విజయవాడలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుంటే ట్యూషన్కి ఈ కేసరపల్లి నుంచి అవుట్పల్లి తీసుకెళ్తా ఉండగా ఇది నిన్న ఈవినింగ్ జరిగింది ఈ ఘటన. ఈ ఘటనలో ఇతను ప్రణయ్ అన్నకి బాగా గాయాలయ్యాయి. తమ్ముడు కౌశిక్కి గాయాల పాలయ్యాడు. ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లగా ఈ ప్రణయ్ అయితే చనిపోయాడు, తమ్ముడు గాయాల పాలయ్యాడు. ఈ ఘటన కుటుంబంలో చాలా విషాదకరమైన వాతావరణాన్ని చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటు బంధువులు, తోటి మిత్రులంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు శ్రావణి. కోటేశ్వరరావు, మరి బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇక చిట్టంతా అంటే ఇప్పుడు చదువుకునే కొడుకు చనిపోవటం, అది కూడా ఒక ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఆ తండ్రి శివాజీ అయితే కనుక అల్లాడుతున్నాడు. ఈ తండ్రి తన కొడుకు లేకుండా నేను ఎలా బతకాలనేటువంటి బాధ అయితే కనుక అతను పడుతున్నాడు. అతనిని మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి వాళ్ళకి సానుభూతి తెలియజేశాడు. ఏదైనప్పటికీ కూడా ఈ ఘటన మీద ఈ ఉదయం అయితే కనుక గన్నవరం హాస్పిటల్కి
ఈ బంధుమిత్రులతో పాటు ఈ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఈ పోలీసులు ఏదైతే పోలీసులు ఇప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్తున్న వాళ్ళని అకస్మాత్తుగా ఆపటం, అది ప్రమాదాన్ని చోటు చేసుకోవడం మీద అయితే కనుక గట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దీని మీద సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. దానికి పోలీసుల నుంచి హామీ రావడంతో వీళ్ళు ఇక మిగతా కార్యక్రమాలకి ఆ బాడీని తీసుకోవటం అయితే కనుక చేశారు శ్రావణి. కృష్ణారావు, అసలు మరి పోలీసులు ఎందుకు ఆ యువకుల మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ఈ మామూలుగా సహజంగా ఈ హెల్మెట్ ఒకటి, రాంగ్ డ్రైవింగ్లు వీటి మీద అయితే కనుక పోలీసులు గట్టిగానే కొంచెం చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు అది అనువుగాని చోట, ఇది ఏదైనా ఒక సర్కిల్లోనో ఒక ప్లేస్లో వాహనాలు ఆపి తనిఖీ చేయటం, హెల్మెట్ ఉందా, లైసెన్స్లు ఉన్నాయా లేకుంటే ఏంటనేది ఆ వాహనాలు తనిఖీ చేయొచ్చు. కానీ ఒక హైవే మీద బాగా ఒక రద్దీగా ఉన్న చోట వాహనం మీద వెళ్ళిపోతున్న వాళ్ళని ఎమ్మడించి ఆపటం అనేది కనుక అందరూ కూడా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి చర్యలు పోలీసు తీసుకోకూడదు, ప్రమాదాలు జరగకుండా నివారించడం కూడా వారి బాధ్యత. ఏ హెల్మెట్ లేకుండా రాంగ్ డ్రైవింగ్లు వీటిని కంట్రోల్ చేయటం ఎంత ఇదో, అలాగే ప్రమాదాలు జరగకుండా కాపాడటం కూడా వాళ్ళ బాధ్యత. దానికి భిన్నంగా అయితే కనుక ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి బంధువులతో పాటు అక్కడున్న ప్రజలు కూడా దీని మీద ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు శ్రావణి. కృష్ణారావు, మరి పోలీసుల తీరుపై పైన అధికారులు ఏం చెప్తున్నారు? పై అధికారులు దీన్ని సీసీ ఫుటేజీలు అట్లాగే దీని మీద నిన్న జరిగినటువంటి దాని మీద కూడా వాళ్ళు ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. గన్నవరం సిఐతో పాటు అక్కడ దాని మీద పైన ఈ రిపోర్ట్ కూడా ఒక నివేదిక తీసుకుని తగినటువంటి విచారణ చేపట్టి దాని మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతోనే ఉదయం గన్నవరంలో జరిగినటువంటి ఆందోళన, పెద్ద ఎత్తున హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఆందోళన పోలీసులు హామీతోనే వాళ్ళు సద్దుమణిగారు. మరి దాని మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయం అయితే కనుక బలంగా ఉంది దీని మీద, ఈ ఘటనకు సంబంధించి శ్రావణి. కృష్ణారావు, మరి మరో యువకుడికి కూడా గాయాలైనట్టు తెలుస్తున్నాయి కదా, మరి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, ప్రణయ్, కౌశిక్ అన్నదమ్ములు. తమ్ముడిని రోజు వాళ్ళ నాన్న తీసుకెళ్తాడంట ట్యూషన్కి, ఏది కేసరపల్లి నుంచి అవుటుపల్లికి ద్విచక్ర వాహనం మీద తీసుకెళ్తాడు. ఆ తండ్రి లేకపోవడంతో నిన్న తమ్ముడిని ఇతను తీసుకెళ్తున్నాడు ట్యూషన్కి. ఆ ట్యూషన్ తీసుకెళ్లే అడవుల్లో ఈ పోలీసులు ఆపటం, ఆ కంగారు పడటంతో వాళ్ళు ఈ ఈ పరిస్థితికి ఎదురు కావాల్సి వచ్చింది. అంటే చిటికలో క్షణపాటులో కోల్పోవటం పట్ల వాళ్ళంతా బాగా ఇదవుతున్నారు. ఈ కుర్రాడికి చిన్న కుర్రాడికి గాయాలైనవి. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతను మాత్రం అటు వాహనం, ఇటు రోడ్డు దెబ్బ రెండు తగలటంతో ప్రణయ్ అనే అతను చనిపోవటంతో ఇలాంటి పరిస్థితులు జరగటం, అంటే వాహనాలు ఏదైనా యాక్సిడెంట్ గా జరిగేది వేరు, దీంట్లో పర్టికులర్ గా తనిఖీల్లో భాగంగా పోలీసులు వెంటపడటం, వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకోవటం, ఇదంతా కూడా ఒక పోలీసు వ్యవస్థకి ఇలాంటి పరిస్థితి రాకూడదు, చేయకూడదు అనే అభిప్రాయం అయితే కనుక వ్యక్తం అవుతుంది శ్రావణి. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.